ఛీ, ఈ ప్యాంటీస్ మనకు చాలా. రే ఇప్పుడు అంత అర్జెంట్ గా బట్టలు కొనాలా? రాత్రి షాలినితో డిస్కోకి వెళ్ళాలిరా. రే డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Ladies and gentlemen, your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్స్ పెట్టుకుని నిన్నేరా నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే నీకు ఏ గిఫ్ట్ వచ్చినా నాదే. చెప్పేకెత్తరా. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు, మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య. సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు, ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోనూ పరువు తీస్తారా? మన దేశం పరువే తీసాం. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా లేరా. ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే తన కూడా నీట్ అయిపోయారా, జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపటిలోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్, పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే పా. ఓకే బై. డ్యూడ్ డిసైడ్ అయిపోయినట్టే కదా? అవునరా, ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అవుతాం అనుకోలేదు. ఓహో, శాలిని నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఫైనల్ గా ఫిక్స్ అయిపోయినట్టే కదా? 90%. 56% కి ఈ రోజుల్లో మ్యారేజెస్ అయిపోతున్నాయి. 90% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సరే శ్రావణికి బ్యాగ్ ఇచ్చేసి వస్తాను. ఎంతసేపు వస్తావు? ఎంతసేపట్లో రమ్మంటావు? 5 minutes వచ్చాయి. ఓకే.